కామ్రేడ్ అధ్యక్ష, వేదిక మీది కామ్రేడ్స్, సభలో కామ్రేడ్స్, మిత్రులారా, ఒక ప్రత్యేకమైన సందర్భంలో స్థితిలో ఇవాళ మనం ఇక్కడ సమావేశం అవుతూ ఉన్నాం. భారత విప్లవోద్యమం ఎదుర్కొంటున్న ఒక సంక్షోభ స్థితిలో అత్యంత తీవ్రమైన నష్టాలు ఒకవైపు, విప్లవోద్యమం లోపలి నుంచే, నిర్మాణం లోపలి నుంచే ప్రతీఘాతుక ఆలోచనలు, విద్రోహ ఆలోచనలు మొత్తంగా ఉద్యమాన్ని ధ్వంసం చేయాలని, ప్రజలకు ఒక ఉద్యమం లేకుండా చేయాలని పాలకవర్గాల తోడ్పాటుతోనో ప్రత్యక్ష పరోక్ష సహకారాలతోనో ప్రతీఘాతక శక్తులు పూనుకున్న ఒక సందర్భంలో అసలు చరిత్ర క్రమంలో వర్గ పోరాటపు పాత్ర ఏమిటి, చరిత్ర క్రమంలో భారత విప్లవోద్యమం ఏ గొప్ప ఆశయాలను, ఆదర్శాలను ప్రజల ముందు నిలబెట్టింది, ప్రజలకు ఒక విశ్వాసాన్ని ఎట్లా కల్పించింది, 5.5 దశాబ్దాల తర్వాత ఆ విశ్వాసాన్ని ధ్వంసం చేయడానికి లోపలి నుంచే చీడ పురుగులు ఎట్లా వస్తున్నాయి అనే ఒక సందర్భంలో ముఖ్యంగా ప్రజలలో ఆశను నిలబెట్టడానికి, చరిత్ర పట్ల ఆశ నిలబెట్టడానికి, చరిత్రలో వర్గ పోరాటం అనివార్యమైనది అని చెప్పడానికి, చరిత్ర క్రమంలో అనేక నష్టాలు, అనేక విద్రోహాలను చవిచూసి కూడా ప్రజా ఉద్యమం ఎప్పుడూ వెనుకపట్టు పట్టలేదు. తాత్కాలిక వెనుకంజలకు గురైన అనేక సందర్భాలు ఉండొచ్చు, కానీ ఆ వెనుకంజ నుంచి దాటి ముందుకు వెళ్ళింది అనే ఒక ఆశ్వాసం ఇవ్వడానికి, ఒక ఆశను నిలబెట్టడానికి, విప్లవమే మన ఆశ, మన ధ్యాస అని అన్నప్పుడు పూర్వ విప్లవ విద్యార్థులుగా ఒక 5-6 దశాబ్దాలుగా ఈ సమాజంలో విప్లవోద్యమ ఆదర్శాలతో పనిచేసి మన మధ్య నుంచే అనేక మంది వీర యోధులు ఆ ఉద్యమంలో పాల్గొనడానికి వెళ్ళి ఆ ఉద్యమాన్ని నిర్మించి అత్యద్భుతమైన విజయాలు సాధించి ఒరిగిపోయిన ఆ వీరుల జ్ఞాపకంలో, స్మృతిలో వాళ్ళ దీక్షను కొనసాగిస్తాము. వాళ్ళు ఈ దేశ ప్రజల ముందు ఏ ఆశను నిలబెట్టారో ఆ ఆశను కొనసాగిస్తాము అని మళ్ళీ ఒకసారి పునరంకితం కావడానికి, మనకు మనం ధైర్యం చెప్పుకోవడానికి, గుండెజారిన దండు గంగాకు మొక్కింది, తెడ్లను ఏటిలో విసిరింది అని 1974లో శివసాగర్ రాశాడు. అయినా గుండె జారనీకురా వెలుకాడా అని మళ్ళీ పోరాటానికి పిలుపిచ్చాడు. సరిగ్గా అటువంటి ఒక స్థితి మళ్ళీ వచ్చింది. అటువంటి ఒక స్థితిని తీసుకురావడానికి, ముఖ్యంగా నిరాశను వ్యాపింపజేయడానికి, నిష్క్రియను వ్యాపింపజేయడానికి, ఇంకా మనం ఏమి చేయలేము, శత్రువు అత్యంత బలసంపన్నుడు, నిజానికి శత్రువు అత్యంత బలసంపన్నుడు అని ఇవాళ తెలిసిందా? వర్గ పోరాటం మొదలైన నాడే స్పార్టకస్కు తెలుసు తన దగ్గర ఏమీ లేదు, బానిస యజమానుల ముందర సకల ఆయుధాలు ఉన్నాయి. స్పార్టకస్ లేచి నిలబడ్డాడు, తిరగబడ్డాడు. 6,000 మందిని రోమ్ నుంచి క్యాపో వరకు దారి పొడవునా సిలువ వేశాడు. స్పార్టకస్ సిలువ మీద నిలబడి ఒక మాట అన్నాడు అని హోవర్డ్ ఫాస్ట్ రాశాడు, ఇవాళ ఓడిపోయాం కానీ లక్షోపలక్షలై తిరిగి వస్తాం. క్రీస్తు పూర్వం 71 ఆయన ఆ మాట అన్నాడా? అన్నప్పుడు ఎవరన్నా చూశారా? ఆ తర్వాత 2000 ఏళ్లకు హోవర్డ్ ఫాస్ట్ దానికి అక్షర రూపం ఇచ్చాడా? కానీ అవి అక్షర సత్యాలైన మాటలు. స్పార్టకస్ వారసులు, స్పార్టకస్ అనుచరులు, స్పార్టకస్ సహచరులు లక్షోపలక్షలై తిరిగి వస్తూనే ఉన్నారు. తిరిగి రారేమో
ఇక చరిత్ర అంతమైపోయిందేమో. 1989లో ఫ్రాన్సిస్ ఫుకుయామా రాశాడు, అయిపోయింది చరిత్ర, అంతం అయిపోయింది. ఇక పెట్టుబడిదారీ విధానానిదే సకల రాజ్యం, ఇక సోషలిజం అనే ఆలోచనే లేదు. ఏమైంది? ఫ్రాన్సిస్ ఫుకుయామా ఇవాళ కాలగర్భంలో కలిసిపోయాడు. చరిత్ర పురోగమిస్తూ ఉన్నది. కనుక ఇవాళ మళ్ళీ ఒకసారి మనం ఈ చరిత్ర పురోగమన ఆశ్వాసాన్ని మనలో నింపుకోవడానికి, చరిత్రను మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోవడానికి, చరిత్ర పాఠాలను మళ్ళీ ఒకసారి అధ్యయనం చేయడానికి ఇక్కడ ఈ సమావేశం అవుతూ ఉన్నాం. సరే, అంత దూరం స్పార్టకస్ దాకా, మొత్తంగా సమాజ వర్గ పోరాట చరిత్ర దాకా పోనక్కర్లేదు. భారత విప్లవోద్యమం సంగతే చూద్దాం. భారత విప్లవోద్యమంలో నక్సల్బరీ అనంతర విప్లవోద్యమమే చూద్దాం. ఎన్నిసార్లు ఇటువంటి ఇంకా అయిపోయింది. ఇంతకుముందే శివసాగర్ ప్రస్తావన చేస్తున్నాను. 74లో శివసాగర్ ఆ పాట రాసినప్పుడు నిజంగానే అయిపోయింది అని అనిపించే ఒక స్థితి. 1967, 72 నక్సల్బరీ నాయకత్వం అంతా తుడిచిపెట్టుకుపోయింది. నాయకత్వం అంతా ధ్వంసం అయిపోయింది. కలకత్తా నడి వీధులో విద్యార్థి యువజనులను పట్టపగలు కాల్చి చంపితే జవాబు చెప్పే పరిస్థితి లేదు, దాదు ఫిర్యాదు లేదు, ప్రశ్నలు అడిగే పరిస్థితి లేదు. 1967, 72 శ్రీకాకుళం నాయకత్వం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. 72 నాటికి నిజానికి ఏమైనా మిగిలిందా? నక్సల్బరీ పంధ, దీర్ఘకాలిక ప్రజా యుద్ధం, సాయుధ పోరాటం, చాలా పొరపాట్లు జరిగితే జరిగి ఉండవచ్చు. కానీ పొరపాట్ల వల్ల మాత్రమే నష్టాలు జరగలేదు, ఇతరంగా కూడా నష్టాలు జరిగాయి. ఆ నష్టాలను భరించి ఇంకా మళ్ళీ విప్లవం లేచి నిలబడుతుందా? 1972 తర్వాత నక్సల్బరీ పంధాకు మళ్ళీ ఈ నేల మీద కొనసాగే అవకాశం ఉంటుందా? 74 గతాన్ని సమీక్షించుకొని ఇప్పుడే ఎవరో మిత్రులు ఒక పత్రం పంచుతూ ఉన్నారు. అయ్యా, ఆ పత్రం 1969, 71 మధ్య చెరబండి చారు మజుందార్ రాసిన మాటలు రాశారు మీరు. ఆ తర్వాత కాలం చాలా గడిచింది. మీరు 71లో ఆగిపోయి 71లో చారు మజుందార్ ఇట్లా అన్నాడు, 71లో చారు మజుందార్ అనుచరులు ఇట్లా అన్నారు. 74 గతాన్ని సమీక్షించుకొని పునర్విజృంభిద్దాం. 74 ఆత్మవిమర్శ రిపోర్టు, ఎమర్జెన్సీ అనంతర ఒక ప్రజాస్వామిక వెల్లువ, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రజా సంఘాల నిర్మాణం, వేలాది లక్షలాది కోట్లాది ప్రజలు విప్లవంతో నడిచిన రోజులు. ఆ తర్వాత క్రమంలో కూడా 1985, 89 నిర్బంధ కాలం ఉంది. ఆటా పాట మాటా బంద్, ఎక్కడ మనుషులు మాట్లాడుకునే అవకాశం లేదు. 90 కొంత వెసులుబాటు వచ్చింది. 90 మేలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీ కూడా నిర్వహించలేకపోయినంత విశాలమైన 14 లక్షల మందితో సభ నిర్వహించిన ఘనమైన చరిత్ర మనది. 92 మళ్ళీ పార్టీ మీద 6 ప్రజా సంఘాల మీద నిషేధం విధించారు, మాట్లాడడానికి వీల్లేదు. 95లో ప్రపంచ బ్యాంక్ ఆదేశిత విధానాలు వచ్చాయి, ఇంకా నిర్బంధం పెరిగింది. శాంతి మండలంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేస్తాము. రోజువారీ ఎన్కౌంటర్లు 1998 ఒక్క సంవత్సరం 298 మందిని కాల్చేశారు. దాదాపు ప్రతిరోజు ఎన్కౌంటర్ జరిగాయి. ఆగిపోయిందా విప్లవోద్యమం? కనుక ఒకసారి చరిత్రను, మన చరిత్రనే మనం పునరావలోకనం చేసుకుంటే, మన చరిత్రనే మనం అధ్యయనం చేస్తే, తన చరిత్ర తనే పఠించి భోరున ఏడ్చింది ధరణి, తన చరిత్ర తనే పఠించి పక్కున నవ్వింది ధరణి అన్నాడు సోమసుందర్. మన చరిత్ర అంత ఉజ్వలమైన, విరోచితమైన సంప్రదాయం ఉన్న చరిత్ర ఉన్నది, చాలా విషాదం అనుభవించిన చరిత్ర ఉన్నది. ఇది ఒకానొక కాలంలో ఒకానొక తాత్కాలిక విరామాలతో, తాత్కాలిక వెనుకంజలతో, తాత్కాలిక విజయాలతో సాగేది.
కానీ ఈ ఒక 50 సంవత్సరాల, ఒక 5 దశాబ్దాల చరిత్రే మనకి ఇట్లా కనబడ్డప్పుడు వేల సంవత్సరాల మానవ చరిత్ర, వేల సంవత్సరాల వర్గ పోరాట చరిత్ర, ఇందులో ఎన్ని వైఫల్యాలుంటాయి, ఎన్ని విద్రోహాలుంటాయి, ఎన్ని పడిపోవడాలుంటాయి, మళ్ళీ ఎన్ని శిఖరాయమానాలుంటాయి, మళ్ళీ ఎన్ని విజయాలుంటాయి, మళ్ళీ ఎన్ని పురోగమనాలుంటాయి. ఇటువంటి ఒక చారిత్రక ఆశావాహ దృష్టిని అవలంబించుకున్నప్పుడు మాత్రమే ఇవాళ ఎదుర్కొంటున్న ఒక ప్రత్యేక స్థితి నిజంగా నిరాశకు దారితీసేదా, నిజంగా విచారానికి దారితీసేదా? తప్పనిసరిగా మనతో కలిసి నడిచిన యోధులు, మనకు నాయకత్వం వహించిన యోధులు, సమాజానికే నాయకత్వం వహించిన యోధులు, అత్యద్భుతమైన విజయాలు సాధించిన యోధులు ఒరిగిపోయారు. తప్పనిసరిగా విచారకరమే, విషాదకరమే. కానీ మానవ సమాజ చరిత్రను చూసినప్పుడు ఇటువంటి నష్టాలు, ఇటువంటి లోపాలు, ఇటువంటి పొరపాట్లు, ఇటువంటి పల్లాలు ఎన్ని ఉన్నాయో అంతకు మించిన ఎత్తులున్నాయి, అంతకు మించిన శిఖరాలు ఉన్నాయి, అంతకు మించిన పురోగమనాలున్నాయి. ఆ నేపథ్యంలో ఇవాళ మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఏ పరిణామానికైనా అన్ని పరిణామాలు యథాతథంగా ఇదివరకు ఏమి జరిగిందో మళ్ళీ అదే జరగదు. తప్పకుండా మార్పులు చేర్పులు ఉంటాయి, భిన్నత్వం ఉంటుంది. 1960ల చివరి నుంచి ఇవాల్టికి అనేక సంక్షోభాలను చూసి ఉండవచ్చు, అనేక వైఫల్యాలను, అనేక వెనుకంజలను, అనేక తిరోగమనాలను చూసి ఉండవచ్చు. కానీ ఇవాళ 2025 లేదా 2024 జనవరి 1న ప్రారంభమైన కగార్నాట్ నుంచి 2025 సెప్టెంబర్ 16న మల్లోజుల వేణుగోపాల్ రాసిన మొదటి ఉత్తరపు ప్రతిఘాతుకత్వం నుంచి ఈ గడిచిన 3 నెలలుగా 4 నెలలుగా ఎదుర్కొంటున్న సంక్షోభం ఇంకా తీవ్రమైనది. ఇంకా తప్పనిసరిగా లోతుల్లోకి వెళ్ళి పరిశీలించవలసింది, ఆలోచించవలసింది. ఈ సంక్షోభపు ప్రత్యేకత ఏమిటో అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ సంక్షోభం నుంచి ఎట్లా గట్టెక్కగలము. క్షమించాలి, నేను మాట్లాడవలసింది భారతదేశంలో ఉత్పత్తి సంబంధాల చరిత్ర, దాని దగ్గరికి వస్తాను. కానీ దానికన్నా ముందర ఉపోద్ఘాతం చెప్పవలసింది ఉంది. ఈ ప్రత్యేకత ఏమిటి, ఇవాల్టి సంక్షోభపు ప్రత్యేకతలు ఏమిటి? 3-4 ప్రత్యేకతలు తప్పనిసరిగా గుర్తు చేసుకుంటే వాటి నుంచి మాత్రమే మనం ఉత్పత్తి విధానపు చర్చలోకి, ఇవాళ ఈ ప్రతిఘాతకులు ఉత్పత్తి విధానం చర్చ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి, ఉత్పత్తి విధానంలో మార్పులు వచ్చాయి కాబట్టే విప్లవ కార్యక్రమాన్ని వదిలేస్తున్నాము అని అంటున్నారు కాబట్టి ఈ 4-5 ప్రత్యేకతలు మాట్లాడుకొని అక్కడి నుంచి ఉత్పత్తి విధానంలోకి వెళ్ళాలి. మొట్టమొదటిది 1970-71 నుంచి ఇవాల్టి దాకా భారత ప్రజా విప్లవోద్యమం ఎన్ని ఉడిదుడుకులు అనుభవించినా ఇంత తీవ్రమైన విప్లవ ప్రతిఘాతుకత్వాన్ని అనుభవించలేదు. కొందరు విప్లవ ప్రతిఘాతకులు ఉన్నారు, వాళ్ళు విప్లవోద్యమాన్ని వదిలేసిపోయారు, సొంతంగా పార్టీలు పెట్టుకున్నారు లేదా పోటీ పార్టీలు పెట్టారు, విప్లవోద్యమాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళందరూ విఫలమయ్యారు. మొదటిసారి 2025 సెప్టెంబర్ నుంచి ప్రారంభించిన ఈ కొత్త విప్లవ ప్రతిఘాతుకత్వం భారత పాలక వర్గాల మద్దతుతో సాగుతూ ఉన్నది. డీప్ స్టేట్ అంటారు, అంతర్గత రాజ్యం చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. పోలీసులు మాత్రమే కాదు, రాజకీయ నాయకులు మాత్రమే కాదు, బహుళజాతి సంస్థలు కూడా వచ్చి సరెండర్ మేళాల్లో పాల్గొంటారు. పాల్గొనడం మాత్రమే కాదు, సరెండర్ అవుతున్న వాళ్లకు మేము ఉద్యోగాలు ఇస్తాము అని కూడా అంటారు, మా బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రకటిస్తాము అని కూడా అంటారు. అంటే పాలకవర్గాలు, పాలకవర్గ యంత్రాంగంలోని పోలీసు శాఖ, న్యాయ వ్యవస్థ మాత్రమే కాదు, వర్గ పాలకులే బహుళజాతి సంస్థలు, సామ్రాజ్యవాద సంస్థలు, పెట్టుబడిదారీ సంస్థలు, దళారీ బూర్జువా సంస్థలు స్వయంగా వచ్చి పాల్గొంటూ ఉన్నాయి. కనుక ఒక ముప్పేట దాడి
ఈ ముప్పేట దాడితో కూడిన ప్రతీకాతుకత్వం ఇటువంటిది ఎప్పుడు లేదు. ఇటువంటి ప్రతీకాతుకత్వం బహుశా భారత విప్లవోద్యమ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఇదే మొదటిసారి కావచ్చు. కనుక ఈ ప్రతీకాతుకత్వాన్ని మొట్టమొదట మనం అదేదో ఒకరిదో ఇద్దరిదో అనారోగ్యమో సైద్ధాంతిక విభేదమో పారుబోతుతనమో ప్రాణభయమో అని తేలికగా చూడడానికి వీల్లేదు. ఇది భారత పాలక వర్గాలు భారత ప్రజా ఉద్యమాన్ని ధ్వంసం చేయడానికి, హత్య చేయడానికి, లేకుండా చేయడానికి చేసే ఒక ప్రయత్నం. రాజకీయ పరిభాషలో లిక్విడేషనిజం అంటారు. 1905లో లెనిన్ ఆనాటి విప్లవ వైఫల్యం గురించి రాస్తూ లిక్విడేషనిస్టులు ఏ పని చేశారు అంటే విప్లవోద్యమాన్ని లేకుండా చేయడం, విప్లవోద్యమాన్ని ధ్వంసం చేయడం, విప్లవోద్యమం కనుచూపు మేరలో లేకుండా చేయడానికి పాలక వర్గాలు ఎటువంటి ప్రయత్నం చేస్తాయి, అది ఇవాళ జరుగుతూ ఉన్నది. దానితో పాటే ప్రజలలో కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చిన ఒక విశ్వాసాన్ని, ఒక స్వప్నాన్ని, ఈ స్వప్నం నిజమవుతుంది అనే ఒక ఆశను ధ్వంసం చేయడానికి, అది లేకుండా చేయడానికి, అంటే ప్రజలు ఇవాళ ఓడిపోయారు సరే, రేపు కూడా మళ్ళీ ఒక పోరాటం చేపట్టడానికి అవకాశం లేదు, నిన్న వదిలిన పోరాటం నేడు అందుకొనక తప్పదు అని శ్రీశ్రీ రాశాడు. ఎప్పుడైనా ప్రజలు అట్లా అనుకుంటారేమో, అనుకోవడానికి వీల్లేదు. నిన్న వదిలిన పోరాటం ఎప్పటికీ అందుకోలేము, ఎప్పటికీ గెలవలేము, ఎప్పటికీ ఓడించలేము అనే ఒక లొంగుబాటు, నిరంతర లొంగుబాటు, శాశ్వత లొంగుబాటు కోసం ఈ విప్లవ ప్రతీకాతుకత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. అది మాత్రమే కాదు, చరిత్రను ధ్వంసం చేస్తూ ఉన్నారు. ప్రజలకు పోరాడే అవసరం లేదు, ప్రజలు పోరాడడానికి సిద్ధంగా లేరు. సాయుధ పోరాటం విఫలమైంది. అయ్యా, సాయుధ పోరాటం విఫలమైతే మీకంత సంతోషం ఎందుకు? సాయుధ పోరాటం విఫలమైతే పాలక వర్గాలకు సంతోషం ఉండాలి. ఇన్నాళ్ళు మేము సాయుధ పోరాటం చేశాము, ఇప్పుడు మేము ప్రజల కోసం మాట్లాడుతున్నాం అనేవాళ్ళు సాయుధ పోరాటం విఫలమైంది అని చాలా ఆడంబరంగా పలుకుతున్నారు, చాలా విజయ గర్వంతో పలుకుతున్నారు. అంటే చరిత్రను ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, వర్గ పోరాట సంప్రదాయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చరిత్ర పరిణామ క్రమంలో ప్రజలకు ఉండే అపారమైన వర్గ పోరాట విశ్వాసాన్ని, వర్గ పోరాట నిలువలను, శక్తిని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంత తేలికపాటి మాట్లాడుతున్నారంటే, ఇన్నాళ్ళు ప్రజల నుంచి దూరం అయ్యాము, ఇప్పుడు ప్రజల్లోకి వస్తాము, ప్రజల్లో శాంతియుత పోరాటాలు చేస్తాము. ప్రజల నుంచి దూరం అయ్యాము అంటే నిన్నటిదాకా దండకారణ్యంలో ఉన్నారు కదా, దండకారణ్యంలో కొన్ని లక్షల మంది ప్రజలే కదా ఉన్నది, ఆదివాసులు ప్రజలు కదా. అంటే ఆదివాసులు ప్రజలు కారు అని ఎట్లాగైతే మధ్యతరగతి నమ్ముతుందో, పాలక వర్గాలు నమ్ముతాయో, ఇవాళ నిన్నటి వరకు విప్లవకారులం అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ప్రజల్లో లేము, ప్రజల్లోకి వస్తాము. ఒక్కసారి దాన్ని తిరగేసి చూడండి. ఏ రాజకీయ నాయకుడైనా, బయట మనమందరమైనా ప్రజల్లో ఉండడం అంటే అర్థం ఏమిటి? మనం కూడా మనకు సంబంధించిన ఒక చిన్న బృందంలో మాత్రమే ఉంటాం. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఒక బృందంలోనే ఉంటారు. ఈ పార్టీ కూడా నిన్నటి వరకు ఆదివాసుల బృందంలో ఉంది. అంటే ప్రజలలో ఉండడం అనేది ఒక కొత్త మాటను తయారు చేస్తున్నారు. వీళ్ళేవో ప్రజల్లో లేనట్టు, వాళ్ళు మాత్రమే ప్రజల్లో ఉన్నట్టు. ఇది ఎంత దూరం పోయిందంటే, ఇంత అబద్ధపు మాట, జనజీవన స్రవంతి. చివరికి లొంగిపోయిన వాళ్ళు కూడా మేము జనజీవన స్రవంతిలోకి వస్తున్నాం. నిన్నటిదాకా జనంలో లేరు, నిన్నటిదాకా జీవనంలో లేరు, అది స్రవంతి కాదు. ఎంత దుర్మార్గమైన మాటలు, ఎన్ని దుర్మార్గమైన వ్యాఖ్యానాలు, విశ్లేషణలు సాగుతూ ఉన్నాయో ఒకసారి చూడండి. శాంతియుత పోరాటాలు చేస్తాము, శాంతియుత పోరాటం చేయకుండా ఎవరైనా ఎక్కడైనా ఆపారా? శాంతియుత పోరాటాలు 1978 నుంచి 85 దాకా సాగినవన్నీ ఏమిటి? ఆ తర్వాత కూడా అనేక స్థాయిలలో 92,
మే 21న స్వయంగా ప్రభుత్వమే ప్రజా సంఘాల నిషేధం విధించింది, పార్టీ మీద నిషేధం విధించింది, శాంతియుత పోరాట పద్ధతులకు అవకాశం లేని స్థితి తెచ్చింది. ఇవాల్టికి శాంతియుతంగా పోరాడే అవకాశం ఉన్నదా? నిన్నటికి నిన్న అంబికాపూర్లో, బిజాపూర్ జిల్లాలో బొగ్గు గనుల తవ్వకాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆదివాసులు ర్యాలీ తీశారు. వాళ్ళ మీద లాఠీచార్జ్ చేస్తావు, వాళ్ళ మీద బాష్పవాయు ప్రయోగం చేస్తావు, చివరికి వాళ్ళు తిరగబడు రాళ్లు విసిరితే అది ఒక పెద్ద హింసాకాండ అంటాం. ఎక్కడ శాంతియుత పోరాటానికి అవకాశం ఉన్నది? ఎక్కడ శాంతియుత పోరాటాలు ఉన్నాయి? ఉన్న శాంతియుత పోరాటాలను వాడుకోలేకపోయింది ఎక్కడ? కనుక అసలు మొత్తం చర్చాక్రమాన్నే, చర్చలోకి తప్పుడు వాదనలను ప్రవేశపెట్టి ఇవాళ ఈ ప్రతీకాతుకత్వం, విప్లవం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. విప్లవం సాధ్యం కాదు, మాకు శక్తి లేదు, మా అనారోగ్యం, మా ఆరోగ్యం అనే అనేక సమస్యలతో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా ఇవాల్టి ప్రతీఘాతకులు చేసినంతగా చర్చాక్రమాన్ని, చర్చా సరళిని మార్చడం లేదు. చర్చా సరళిలో అబద్ధపు వాదనలు ప్రవేశపెట్టడం లేదు. ఈ వాదనలన్నిటికీ కొనసాగింపుగా, బహుశా చివరి బెట్టుగా అసలు పంథా తప్పు. పంథా తప్పు కావడం వల్లనే మనం విజయాలు సాధించలేకపోయాము. అనేక కారణాలు ఉంటాయి. నిజానికి సామాజిక పరిణామ క్రమం అనేక వేరియబుల్స్ అంటారు, అనేక రకాల కారకాలతో తయారవుతుంది. ఈ కారకాలన్నీ మన చేతిలో ఉండేవి కాదు, కొన్ని మన చేతిలో ఉండేవి, కొన్ని మన చేతిలో లేనివి. అందువల్ల ఒక పని ప్రారంభించామంటే ఈ పని తప్పనిసరిగా పూర్తవుతుంది అనడానికి ఎప్పటికీ అవకాశం లేదు. ఆ పనికి ఆటంకాలు, ఆ పనికి అవరోధాలు అనేక వైపుల నుంచి రావచ్చు, ఊహించనివి రావచ్చు, అనూహ్యమైనవి రావచ్చు, ఆ పని జరగకపోవచ్చు. పని జరగకపోవడానికి మన సంకల్పమే కారణము, పని జరగకపోవడానికి మన పందానే కారణము అనే దగ్గర ప్రారంభించి అసలు మొత్తంగా విప్లవ క్రమాన్ని రద్దు చేయడానికి, విప్లవ పోరాట పందాను రద్దు చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఈ ప్రయత్నం కూడా మళ్ళీ కొత్తది కాదు. 1956 సోవియట్ పార్టీ 20వ కాంగ్రెస్లో నికిటా క్రుష్చెవ్ సరిగ్గా ఇవే మాటలు అన్నాడు. ఇక వర్గ పోరాటం అవసరం లేదు, ఇక ప్రపంచంలో పెట్టుబడిదారీ విధానం, సోషలిజం అనే రెండు వేరు వ్యవస్థల మధ్య ఘర్షణ అవసరం లేదు. శాంతియుత పోటీ, శాంతియుత పరివర్తన, శాంతియుత సహజీవనం ఇక సాగుతాయి. వర్గ పోరాటం రద్దయిపోతుంది, వర్గ పోరాటం ఉండదు. 1956 ఫిబ్రవరిలో ఆ మాట అన్న నికిటా క్రుష్చెవ్ ఎక్కడ ఉన్నాడో ఇవాళ అవే మాటలు క్రుష్చెవ్ను సమాధి నుంచి తవ్వి తీసి వేణుగోపాల్ అంటున్నాడు, వాసుదేవరావు అంటున్నాడు. కనుక ఇవి సాధ్యమయ్యే మాటలేనా? ఇవి చరిత్రకు అనుకూలమైన మాటలేనా? ఇది ఇవాళ ఆలోచించవలసిన విషయం. పోనీ ప్రజలు పోరాటానికి సిద్ధంగా లేరు, వాదన కోసం మీరు అన్నమాట అంగీకరిద్దాం. ఏం చేయాలి మరి? శాంతియుత పోరాటం చేస్తాం. శాంతియుత పోరాటాలు 75 ఏళ్లుగా అనేక మంది అనేక రూపాల్లో చేశారు, ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. దేనివల్ల ఏ చిన్న సమస్య పరిష్కారమైంది? పరిష్కారం అవుతుందనే నమ్మకం మీకు కూడా లేదు, చరిత్ర ఇవ్వడం లేదు. అప్పుడు ఇంకా మిగిలేది ఇది మా కర్మ అని యథాస్థితిలో లొంగిపోయి బతకడం, లొంగిపోయి బతకాల్సిందే అనే ఒక అచారిత్రక ధర్మాన్ని వేణుగోపాలు, వాసుదేవరావు లేదా అటువంటి వాళ్ళ వెనక నడిపిస్తున్న శక్తులు, వాళ్ళు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంటర్వ్యూ గురించి ప్రస్తావించున్నాడు అజిత్. మరి రేపు మీరు మానేస్తే మైనింగ్ జరుగుతుంది కదా, ఏం చేస్తారు అని అంటే మైనింగ్ శాంతియుతంగా ఆపుతామని కూడా అనలేదు ఆయన. శాంతియుతంగా ఆపుతామని కూడా అనడం లేదు. మైనింగ్ రాజ్యానికి కావాలి కదా అంటున్నాడు. రాజ్యానికి కావాల్సిందే చెప్పడానికి నువ్వెవరు? అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? పతనం అనేది ఆకాశమునందుండి శంభుని శిరమందుండి అని గట్టర్ కాలువలో పారుతున్నారు. కనుక ఈ స్థితిలో వాళ్ళు పంథా గురించి మాట్లాడడం అనేది నిజానికి చర్చించవలసిన అవసరమే లేదు. వాళ్లకు పంథా గురించి మాట్లాడే అర్హత లేదు.
పందా గురించి చర్చించే అర్హత లేదు. కానీ వాళ్ళన్న మాట ఎక్కడో ఓ చోట అనుమాన బీజం నాటుతుందేమో, ఎక్కడో ఓ చోట నిజంగానే వాళ్ళు అంటున్నట్టుగా మన పందాలో వైఫల్యం వల్లనే మనం విజయం సాధించలేకపోయామేమో, నిజంగానే వాళ్ళు అంటున్నట్టుగా సమాజం మారిపోయిందేమో, నిజంగానే వాళ్ళు అంటున్నట్టుగా పెట్టుబడిదారీ విధానం వచ్చిందేమో, అర్ధవలస అర్ధ భూస్వామ్యం కొనసాగడం లేదేమో అనే అనుమాన బీజాలు అమాయకులలో, ఎక్కువ ఆలోచన చేయని వాళ్లలో, ఎక్కువ అధ్యయనానికి అవకాశం లేని వాళ్లలో మిగిలిపోతాయేమో. ఈ బీజాలు క్రమక్రమంగా విషవృక్షాలై అసలు మొత్తంగా భారత విప్లవోద్యమం మీద అనుమానాలు రేకెత్తిస్తాయేమో. అందువల్ల ఇది మాట్లాడవలసి ఉన్నది. వాళ్ళ కోసం కాదు, ప్రశ్నించే వాళ్ళ కోసం కాదు. ఈ ప్రశ్న ఉద్దేశపూర్వకంగా, నిజానికి ఈ ప్రశ్నల్లో చాలా చౌకబారుపుగా ప్రశ్నలు వేసేవాళ్ళు ఉన్నారు, గంభీరంగా తీవ్రంగా చేసేవాళ్ళు ఉన్నారు. గంభీరంగా తీవ్రంగా ఉత్పత్తి విధానపు చర్చ ఇవాళ ప్రారంభంగా లేదు, 1948లో ప్రారంభమైంది. 1960లో మళ్ళీ పెద్ద ఎత్తున సాగింది. 1980ల తర్వాత మళ్ళీ సాగింది. ఇవాల్టికి గంభీరంగా తీవ్రంగా ఆ చర్చ లేవనెత్తే వాళ్ళు ఉన్నారు. వాళ్లతో తప్పనిసరిగా తలపడవలసిందే, చర్చించవలసిందే, విశ్లేషించవలసిందే, కొత్త కొత్త ఆకరాలు చూపెట్టవలసిందే. ఎందువల్ల ఈ సమాజం అర్ధవలస అర్ధ భూస్వామ్య సమాజం అని అంటూ ఉన్నాము, ఎందువల్ల ఇది పెట్టుబడిదారీ విధానం కాలేదని అంటున్నాము, చర్చించవలసిందే. కానీ ఇవాళ ఏ సందర్భంలో మనం మాట్లాడుకుంటున్నాము, ఒక 4-5 వ్యక్తులు ఏం మాట్లాడుతూ ఉన్నారో వాళ్లకు జవాబు ఇవ్వడం లేదు. నేను వాళ్ళకు జవాబు ఇవ్వవలసిన అర్హత ఉందని కూడా అనుకోవడం లేదు. వాళ్ళ గురించి కాదు, ఉత్పత్తి సంబంధాల చర్చ ఇప్పటికే నా ఉద్ఘాతం ఎక్కువైపోయింది. నిజానికి చాలా విస్తారమైన అంశం ఉత్పత్తి సంబంధాల చర్చ. చాలా చౌకబారు వాదనలు వస్తున్నాయి, వాటికి జవాబు చెప్పనక్కర్లేదు అనే దగ్గర కూడా ప్రారంభించాను. నిజానికి ఒక 2-3 సంవత్సరాలుగా తెలుగు సమాజంలో, ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో మీలో కొందరైనా చూసుంటారు. అర్ధ భూస్వామ్యం అంటే ఏమిటి, 100 ఎకరాలుంటే భూస్వామ్యం, 50 ఎకరాలుంటే అర్ధ భూస్వామ్యమా అన్నంత చౌకబారుగా, అంటే వాళ్లకు భూస్వామ్యం అంటే ఏమిటో తెలియదన్నమాట, ఉత్పత్తి విధానం అంటే ఏమిటో తెలియదన్నమాట, భూ కమతం అంటే ఏమిటో తెలియదన్నమాట. భూ కమతాలు ఎంత ఉండి ఎంత ఉండదు అంకెలను బట్టి మాత్రమే ఒక ఉత్పత్తి విధానం నిర్ణయం అవుతుంది అనుకుంటున్నారన్నమాట. అటువంటి చౌకబారు వాదకులు చాలా మంది ఉన్నారు. ఆ వాదకులకు జవాబు చెప్పనక్కర్లేదు. కానీ గంభీరంగా నిజంగానే పెట్టుబడిదారీ విధానం వచ్చేసిందేమో, వచ్చేసి ఉంటే ఎప్పుడో 1967లో 1969లో మనం అర్ధవలస అర్ధ భూస్వామ్యం అన్నాం. 50 ఏళ్ళు గడిచిపోయింది కాబట్టి మార్పులు రాలేదా? కళ్ళ ముందర మార్పులు కనబడుతున్నాయి కదా, ఈ మార్పులను ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇటువంటి ప్రశ్న చాలా మందిలో సహజంగానే ఉంటుంది, న్యాయంగానే ఉంటుంది. వాటికి మాత్రం జవాబు చెప్పవలసి ఉంది. ఏమిటి అర్ధవలస అర్ధ భూస్వామ్యం అంటే? మామూలుగా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చారిత్రక భౌతికవాదం తెలుసు. చారిత్రక భౌతికవాదం సమాజ దశలు, ఒక దశ నుంచి మరొక దశకు పురోగమనం జరుగుతుంది. ఉత్పత్తి వల్ల, ఉత్పత్తి లేకుండా మానవ సమాజం బతకడం అసాధ్యం కాబట్టి, ఈ ఉత్పత్తి క్రమంలో మానవ జీవిత పునరుత్పత్తి కూడా ఉంటుంది కాబట్టి, ఈ ఉత్పత్తి పునరుత్పత్తి కార్యక్రమాల వరుస ఒక ఉత్పత్తి సాధనాలను తయారు చేస్తుంది. మనుషులు కొత్త కొత్త ఉత్పత్తి సాధనాలను, ఎప్పుడో నిప్పు కనిపెట్టిన నిప్పు అనే తొలి ఉత్పత్తి సాధనం నాటి నుంచి ఇవాళ నానో టెక్నాలజీ దాకా అనేక ఉత్పత్తి సాధనాలు కనిపెట్టాం. ఈ ఉత్పత్తి సాధనాలు కనిపెట్టే క్రమంలో మనుషుల మధ్య ఉత్పత్తి సంబంధాలు ఏర్పడతాయి. వాళ్ళు ఉత్పత్తి చేసుకుంటూ ఉంటారు. ఉత్పత్తి శక్తుల అభివృద్ధి జరుగుతుంది. ఈ క్రమ పరిణామమే సమాజ గతి. ఆ సమాజ గతిలో ఆదిమ సమాజం నుంచి, బానిస సమాజం నుంచి, భూస్వామ్య సమాజం నుంచి, పెట్టుబడిదారీ సమాజం నుంచి సోషలిస్ట్ సమాజంలోకి ఈ అంతర్గత వైరుధ్యం వల్ల ఉత్పత్తి శక్తులకు, ఉత్పత్తి సంబంధాలకు మధ్య ఒక ఘర్షణ, నిరంతర ఘర్షణ సాగుతుంది. ఎందువల్లనంటే
ఉత్పత్తి సంబంధాలతో యథాస్థితితో తమ అధికారాన్ని కొనసాగించదలుచుకున్న వాళ్ళు ఈ ఉత్పత్తి సంబంధాలు మారకూడదు అంటారు. ఈ ఉత్పత్తి సంబంధాల మీద ఆంక్షలు విధిస్తారు, ఉత్పత్తి సంబంధాలను చట్టపరం చేస్తారు, చట్టబద్ధం చేస్తారు. కానీ ఉత్పత్తి సాధనాలేమో, ఉత్పత్తి శక్తులేమో మానవ మేధ కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, నిరంతరంగా అభివృద్ధి అవుతూ ఉంటాయి. ఉత్పత్తి సాధనాలు పెరుగుతూ ఉంటాయి, ఉత్పత్తి శక్తులు పెరుగుతూ ఉంటాయి. ఉత్పత్తి సంబంధాలు వాటికి ఆటంకం అవుతాయి. ఉత్పత్తి సంబంధాల మీద ఆధిపత్యం వహించే పాలకవర్గ శక్తులు అవే ఉత్పత్తి సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నం చేస్తాయి. అందువల్ల ఈ ఘర్షణ నుంచి అనివార్యంగా ఒక బల ప్రయోగానికి దారితీసి ఉత్పత్తి శక్తులు తమ పాత ఉత్పత్తి సంబంధాలను తెంచుకొని కొత్త సమాజంలోకి ప్రవేశిస్తాయి. ఈ క్రమంలో వేరు మానవ సమాజ దశలు ఉన్నాయి. ఈ మానవ సమాజ దశలు నిజంగా ఒక రోజు నుంచి మరొక రోజుకి జరుగుతుందా? కొన్ని దశాబ్దాలు సాగుతుందా? కొన్ని శతాబ్దాలు సాగుతుందా? అనేక రకాల కొన్ని వందల వేల అధ్యయనాలు, పరిశీలనలు జరిగాయి. అంత వివరంగా మాట్లాడుకునే అవకాశం లేదు. కానీ మొత్తంగా అర్థం చేసుకోవలసింది, మానవ సమాజ పురోగమనంలో ఒక దశ నుంచి మరొక దశకు హింసాయుతంగా, సాయుధ పోరాట రూపంలో, బల ప్రయోగంతో ఒక దశ నుంచి మరొక దశకు గెంతు వచ్చింది. యూరప్ అంతటా భూస్వామ్య సమాజాల నుంచి పెట్టుబడిదారీ సమాజాలు వచ్చాయి. ఈ భూస్వామ్య సమాజాల నుంచి పెట్టుబడిదారీ సమాజాలు ఆవిర్భవించిన పరిణామాన్ని బూర్జువా ప్రజాస్వామిక విప్లవం అంటారు. ఈ బూర్జువా ప్రజాస్వామిక విప్లవం భూస్వామ్య యుగంలోని, రాచరిక యుగంలోని మనుషుల ఉత్పత్తి శక్తుల సృజనాత్మక వికాసానికి అవకాశం కల్పించింది. గొప్ప విప్లవం కళపెళ ఉడికింది యూరప్. ఆ ఉడికిన ఆ గొప్ప మదనంలో నుంచి, గొప్ప సంచలనంలో నుంచి బూర్జువా ప్రజాస్వామిక సంస్థలు ఆవిర్భవించాయి. మనిషి ఆవిర్భవించాడు. అప్పటి వరకు మందగా ఉన్న మనిషి, అప్పటి వరకు మందలో ఒక నలుసుగా ఉన్న మనిషి వ్యక్తిగా ఆవిర్భవించాడు. వ్యక్తి వికాసం ప్రారంభమైంది. ఈ వ్యక్తి వికాసానికి ఒక పరిణామంగానే పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థ, ఒక వ్యక్తికి ఒక ఓటు. అంతవరకు వ్యక్తే లేరు, అంతవరకు మందలో ఉన్నారు. ఈ వ్యక్తికి ఓటు, ఈ వ్యక్తికి స్వేచ్ఛ, ఈ వ్యక్తికి కొత్త ఆలోచనలు, అందువల్ల పత్రికా స్వేచ్ఛ, అందువల్ల అధికారాల విభజన, అందువల్ల ఒక న్యాయ వ్యవస్థ. మొత్తంగా యూరోపియన్ సమాజమే కొత్త రూపులు దాల్చింది. ఈ కొత్త రూపు దాల్చిన ఒక పరిణామ క్రమాన్ని చూసి భూస్వామ్య సమాజం నుంచి పెట్టుబడిదారీ సమాజానికి పరిణామం అనేది ఇంత విప్లవాత్మకంగా ఉంటుంది, ఇంత సృజనాత్మకంగా ఉంటుంది. మనుషులు ఆవిర్భవిస్తారు, మనుషుల సృజన శక్తులు వికాసం చెందుతాయి, ఉత్పాదకత విపరీతంగా పెరుగుతుంది, ఉత్పత్తి విపరీతంగా పెరుగుతుంది. మీరు 15, 16, 17 శతాబ్దాల యూరప్ చరిత్ర చదవండి. బూర్జువా ప్రజాస్వామిక విప్లవాలు సమాజానికి ఏం చేశాయో చెప్తాయి. అయితే పెట్టుబడిదారీ విధానం ఆ రోజు భూస్వామ్యాన్ని ధ్వంసం చేసింది. 16వ లూయిని రాజప్రాసాదం నుంచి రోడ్డు మీదకి లాగి తల నరికి చంపేశారు అంటోనియో. కానీ ఆనాటి పెట్టుబడిదారీ విధానం అంత ప్రగతిశీలంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం నినాదాలు ఇచ్చింది. ప్రతి మనిషికి స్వేచ్ఛ ఇచ్చింది, ప్రతి మనిషికి సమానత్వం ఇచ్చింది. మనుషులందరూ సమానులే, సౌభ్రాతృత్వంతో, సౌహార్దంతో, సోదరత్వంతో బతకాలి అని చెప్పింది. అటువంటి గొప్ప ప్రగతిశీల విలువలతో ప్రారంభమైన పెట్టుబడిదారీ విధానమే వర్తక పెట్టుబడి నుంచి, పారిశ్రామిక పెట్టుబడి నుంచి ద్రవ్య పెట్టుబడిగా మారే సమయానికి తన ప్రగతిశీల లక్షణాలు వదులుకుంది. ఇంకా ప్రగతిశీలంగా ఉండనక్కర్లేదు, ఇంకా భూస్వామ్యాన్ని, రాచరికాన్ని ఓడించనక్కర్లేదు, ఇంకా భూస్వామ్యాన్ని, రాచరికాన్ని తల నరకనక్కర్లేదు. వెనుకబడిన తిరోగామి శక్తులతో, అభివృద్ధి నిరోధక శక్తులతో ఐక్యంగా ఉంటాను, మిలాఖత్ అవుతాను, వాళ్ళ సామాజిక పునాదినే వాడుకుంటాను,
వలసవాద దశలో, సామ్రాజ్యవాద దశలో పెట్టుబడిదారీ విధానం ద్రవ్య పెట్టుబడిగా మారి తన పాత భూస్వామిక వ్యతిరేక ఆలోచనలను, ప్రగతిశీల ఆలోచనలను వదులుకున్న తర్వాతనే భారతదేశంలోకి ప్రవేశించింది. అందువల్ల భారతదేశంలో అది ప్రవేశించినప్పుడు నిజంగా పెట్టుబడిదారీ విధానం గొప్ప ప్రగతిశీలమైన భూస్వామ్య వ్యతిరేక ఆలోచనలతో ఇక్కడికి రాలేదు. ఇక్కడి రాచరికంతో అంటగాగడానికి వచ్చింది. ఇక్కడి పెట్టుబడిదారీ విధానం స్వతంత్రంగా అభివృద్ధి చెంది ఉండేదో తెలియదు మనకు. ఇక్కడ స్వతంత్రంగా పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందకుండా అది అడ్డుపడింది. ఇక్కడ స్వతంత్రంగా అభివృద్ధి చెందదలిచిన అప్పటికే చేతి వృత్తులలో, గిల్డులలో ఉన్న అనేక మంది పారిశ్రామిక సమూహాలను దళారీ సమూహాలుగా మార్చుకుంది. ఆ పెట్టుబడిదారీ అభివృద్ధి చెందుతున్న స్థానిక దేశీయ పెట్టుబడిదారీ వర్గం కూడా ఎందుకు కష్టపడి మనమే కనిపెట్టాలి, వాళ్ళు ఎవరో కనిపెట్టారు కదా, దాన్ని మారుబేరం చేసుకుంటే సరిపోతుంది కదా. ఒక దళారీ సామ్రాజ్యం, ఒక దళారీ పెట్టుబడిదారీ వర్గం ఇక్కడ అభివృద్ధి చెందింది. రాచరికంతో, దళారీ పెట్టుబడితో అంటగాగిన మిలాఖత్ అయిన సామ్రాజ్యవాద ద్రవ్య పెట్టుబడి ఈ దేశంలో ప్రవేశించింది. అందువల్ల ఆ క్రమంలో ఈ దేశంలోకి పార్లమెంటరీ వ్యవస్థలు వచ్చాయి. ఒక పార్లమెంట్ ఈ దేశంలో ఒక బూర్జువా ప్రజాస్వామిక విప్లవం ద్వారా ఈ దేశంలో పుట్టి పెరిగిన ఒక పెట్టుబడిదారీ విధానం తనకై తాను వ్యక్తికి ఒక ఓటు అనే పార్లమెంటరీ విధానాన్ని స్థాపించుకోలేదు. అక్కడ వెస్ట్ మినిస్టర్ మోడల్, ఆ వెస్ట్ మినిస్టర్ మోడల్ను తీసుకొచ్చి ఇక్కడ అంటుగట్టారు. మీలో చాలా మందికి తెలుసు, బోన్సాయి వృక్షం. ఇది పెద్ద మర్రి చెట్టును కుండీలో పెడతారు, పెద్ద రావి చెట్టును కుండీలో పెడతారు. బ్రిటన్లో పుట్టిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనే, బూర్జువా ప్రజాస్వామిక సంస్థలనే, పత్రికా స్వేచ్ఛ అనే, వ్యక్తి స్వేచ్ఛ అనే అనేక అంశాలను కుండీల్లో పెట్టి తీసుకొచ్చి భారతదేశంలో పెట్టారు. అందువల్ల ఈ దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది ఎప్పటికీ ఒక ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం కాజాలదు, ఒక ప్రజాస్వామ్యం కాజాలదు. ఇది విదేశాలలో పుట్టిన దానికి అంటుగట్టారు. కానీ మీరు కొందరైనా చూస్తుంటారు, బోన్సాయి వృక్షాలకు కూడా ఇంతే ఉంటుంది. మరుగుజ్జు మహావృక్షం, దానికి పూలు పూస్తాయి, దానికి కాయలు కాస్తాయి. ఆ పూలు వాసన ఇవ్వవు, ఆ కాయలు తినడానికి పనికిరావు. భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది, పార్లమెంటరీ వ్యవస్థలన్నీ, చివరికి పత్రికా వ్యవస్థ కూడా, ఎందుకు ఈ వ్యవస్థ ఈ దేశంలో ఇన్ని వ్యవస్థలు ఇంత దుర్మార్గంగా ఉన్నాయి, ఇంత అక్రమంగా ఉన్నాయి, ఇంత అవకరంగా ఉన్నాయి, ఎప్పుడన్నా ఆలోచించారా? అవన్నీ ఈ దేశంలో అవేవి సహజంగా పుట్టకపోవడం వల్ల, వలసవాదం, సామ్రాజ్యవాదం, ద్రవ్య పెట్టుబడి బలవంతాన తీసుకొచ్చి పెట్టినందువల్ల అవి ఇట్లా ఉన్నాయి. అందువల్ల ఈ దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది చెల్లదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎప్పటికైనా సరే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ఒక వ్యక్తికి ఒక ఓటు. ఉన్నారా ఒక వ్యక్తులు ఎక్కడన్నా? వ్యక్తి తన అభిమతం కొద్ది మాత్రమే ఓటు వేయడం అనేది 75 ఏళ్ల ఎన్నికల వ్యవస్థలో ఎక్కడైనా జరిగిందా? జరగలేదు. ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఈ దేశ ప్రజలకు ఏమీ ఇవ్వదు అని నక్సల్బరీ ప్రకటించింది. నక్సల్బరీ ప్రకటించిన రోజు ఒక్క పీడిత వర్గ పార్టీ కావచ్చు, ఇవాళ పాలక వర్గ ముఠాలలోనే భాగమైన వాళ్ళు 6 దశాబ్దాలు ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వల్లనే అధికారంలోకి వచ్చిన వాళ్ళు స్వయంగా రాహుల్ గాంధీ వచ్చి ఈ ఎన్నికలు బూటకం అంటున్నాడు. నక్సల్బరీ రానక్కర్లేదు. ఈ దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్ధతి బూటకం అని చివరికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో విశ్వాసం ఉన్న వాళ్ళు, 50 ఏళ్ళు దానిలో పనిచేసిన వాళ్ళు, దాంతో అధికారంలోకి వచ్చిన వాళ్ళు అంటూ ఉన్నారు. కమ్యూనిస్ట్ అని ఎంత మాత్రము అనడానికి వీల్లేదు. అన్ని రాజకీయ బూర్జువా రాజకీయ పార్టీలకు ప్రతినిధిగా ఉండిన పరకాల సుధాకర్ గారు, పరకాల ప్రభాకర్ గారు పార్లమెంటరీ ఎన్నికలను బహిష్కరించండి అంటున్నారు. ఎక్కడికి వచ్చింది అంటే, ఇవాళ ఒక మల్లోజుల వేణుగోపాలు, ఒక తక్కలపల్లి వాసుదేవరావు వచ్చి మేము శాంతియుతంగా ఎన్నికల్లో పాల్గొంటాము,
ఎన్నికల్లో పాల్గొనకుండా చేసినందువల్లనే ప్రజలకు దూరం అయ్యాము. మీ ఎన్నికల వ్యవస్థ ఎంత కుళ్ళి కంపు కొడుతూ ఉన్నదో విప్లవకారుల సంగతి పక్కన పెట్టండి, ప్రజాస్వామికవాదుల సంగతి పక్కన పెట్టండి. పార్లమెంటరీ రాజకీయాలలో 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నవాళ్లే అంటూ ఉన్నారు. కనుక ఇటువంటి కుళ్ళిపోయిన పెట్టుబడిదారీ విధానం, లెనిన్ ఇంపీరియలిజం హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజంలో ఒక మాట అన్నాడు, మోరిబండ్ క్యాపిటలిజం, మరణశయ్యపై ఉన్న కుళ్ళిపోయిన. ఆయన నిజానికి రాజకీయ అర్థంలో ఆ మాట అన్నాడు, కానీ భారతదేశంలో మోరిబండ్ క్యాపిటలిజం, మరణశయ్య మీద ఉన్న కుళ్ళిపోయిన పెట్టుబడిదారీ విధానం అనడానికి అన్ని రంగాలలో ఆధారాలున్నాయి. ఏ ఒక్క రంగంలోనైనా ఈ పెట్టుబడిదారీ విధానం నిజంగా పెట్టుబడిదారీ విలువలతో, అంటే సమానత్వ విలువలతో, వెనుకబడిన ఉత్పత్తి శక్తులను వికసింపజేసే ఆలోచనతో ఉంది అనడానికి ఎటువంటి సందర్భంలో అవకాశం లేని ఒక స్థితికి ఇవాళ భారతదేశంలో పెట్టుబడిదారీ విధానం చేరి, ఈ పెట్టుబడిదారీ విధానంతో మనం శాంతియుతంగా పోరాడదాము. మీరు అర్ధవలస అర్ధభూస్వామ్య అనడం వల్ల ఇక్కడ సాయుధ పోరాటము, దీర్ఘకాలిక ప్రజాయుద్ధము అంటూ ఉన్నారు అని అంటూ ఉన్నారు. సరే, ఇది ప్రజాస్వామిక విప్లవం జరిగినా జరగకపోయినా పెట్టుబడిదారీ విధానం మన కళ్ళ ముందర కనబడుతుంది, అనేక పెట్టుబడిదారీ సరుకులు కనబడుతున్నాయి కదా అంటారు. ప్రజాస్వామిక విప్లవ కర్తవ్యాలు అని ఉంటాయి. యూరోప్ అంతటా ప్రజాస్వామిక విప్లవాలు ఆ కర్తవ్యాలను సాధించాయి. భూమి చెర విడిపించాయి. భూమిని, ఒక ప్రధానమైన ఉత్పత్తి సాధనమైన భూమికి విముక్తి కల్పించాయి. ఒక ప్రధానమైన ఉత్పత్తి సాధనమైన మనిషికి, సాంకేతిక పరిజ్ఞానానికి విముక్తి కలిగించాయి. భారతదేశంలో అది ఎక్కడైనా జరిగిందా? ఎప్పుడు జరిగింది అది? భారత ప్రజాస్వామిక విప్లవం 1857 ప్రథమ భారత స్వాతంత్ర్యంతో ప్రారంభమైంది అని చెప్పుకుంటాం. 1947 ఏమైనా మార్పు చేసిందా? 1947 నుంచి ఇప్పటిదాకా జరిగిన పరిణామక్రమమైన మార్పు చేసిందా? ప్రజాస్వామిక విప్లవ కర్తవ్యాలు ఈ దేశంలో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అమల్లోకి వచ్చాయా? భూమి చెర విడిపించాలి, భూ సంస్కరణలు అమలు జరగాలి, భూ యాజమాన్యంలో కేంద్రీకరణ కూడదు. 1940ల నుంచి భారత స్వాతంత్ర్యోద్యమం ఇచ్చిన నినాదం అది. భారతదేశంలో అనేక చోట్ల జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లాంటి, తెబాగా పోరాటం లాంటి, పునఃప్రవయలాల పోరాటం లాంటి అనేక పోరాటాలు ఇచ్చిన నినాదం అది. 80 సంవత్సరాలు గడిచింది, భూ సంస్కరణలు అనేవి జరగలేదు. పారిశ్రామిక రంగం, సేవా రంగం, వ్యవసాయ రంగం, గ్రామీణ రంగం, ఏ ఒక్క చోటనైనా మీరు వచ్చింది అంటున్న పెట్టుబడిదారీ విధానం ఏ శక్తుల వికాసానికి, ఏ శక్తుల విడుదలకు అవకాశం కలిగించింది. కనుక ఈ దేశంలో అసలు బూర్జువా ప్రజాస్వామిక సంస్థల పనితీరు చూసినా, లేదా ప్రజాస్వామిక విప్లవ కర్తవ్యాలు చూసినా, పాలన కొనసాగుతున్న తీరు చూసినా, ఏ ఒక్క రంగంలోనైనా బూర్జువా ప్రజాస్వామిక విప్లవం విజయవంతమైంది అనడానికి లేదు. అందువల్ల అటువంటి స్థితిలో తప్పనిసరిగా కార్మిక వర్గ నాయకత్వాన ప్రజాస్వామిక విప్లవ కర్తవ్యాలను పరిపూర్తి చేసే కార్యక్రమం మాత్రమే మిగిలి ఉంటుంది. ఇది 1900, ఇప్పుడు మనం కొత్తగా మాట్లాడడం లేదు. 1921, 22 నాడే లెనిన్ మరణానికి 2-3 సంవత్సరాల ముందు నుంచే ఆయన ఈ ఆలోచన ప్రారంభించాడు. బహుశా ఇక నుంచి బూర్జువా ప్రజాస్వామిక విప్లవాలు బూర్జువా వర్గ నాయకత్వాన జరగవు. ప్రజాస్వామిక విప్లవ కర్తవ్యాలను శ్రామిక వర్గమే చేపట్టవలసి ఉంటుంది. శ్రామిక వర్గ నాయకత్వంలోనే ప్రజాస్వామిక విప్లవ కర్తవ్యాలు అమలవుతాయి. దాన్నే లెనిన్ సూచనప్రాయంగా చేసిన ఒక ఆలోచననే మావో కొనసాగించి అమలు చేసి చైనా విప్లవ క్రమంలో నూతన ప్రజాస్వామిక విప్లవం అన్నాడు. ఆ నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని ఇవాళ మనం కొనసాగిస్తూ ఉన్నాం. కనుక నూతన ప్రజాస్వామిక విప్లవ పందా తప్పు, పెట్టుబడిదారీ విధానం వచ్చింది,
అనే రెండు మాటల్లో నూతన ప్రజాస్వామిక విప్లవం కాకుండా 20వ శతాబ్ది తర్వాత ద్రవ్య పెట్టుబడి వచ్చిన తర్వాత మోరిబండ్ క్యాపిటలిజం విశ్వవ్యాప్తమైన తర్వాత మరొక అవకాశం లేదు. భారతదేశంలో ప్రజాస్వామిక విప్లవ కర్తవ్యాలు పరిపూర్తి కాలేదు కాబట్టి అది తప్పని అవకాశం లేదు. మరి ఏమి మాట్లాడుతున్నారు? ఉత్పత్తి సాధనాలలో మార్పులు ఇది చూపెడతారు. ఎన్ని ట్రాక్టర్లు వచ్చాయి చూడండి, ఎన్ని కంబైన్లు వచ్చాయి చూడండి, ఎన్ని హార్వెస్టర్లు వచ్చాయి చూడండి, ఎన్ని పంప్ సెట్లు వచ్చాయి చూడండి. చూడడానికి కనబడితే భారత వ్యవసాయ రంగంలో విస్తారంగా పెట్టుబడి సరుకులు దిగాయి. పెట్టుబడి సరుకులు దిగడము, పెట్టుబడి సంబంధాలు ఏర్పడము ఒకటేనా? రూపము సారము ఒకటేనా? ట్రాక్టర్ల ఇది అనేక అంశాలు ఉన్నాయి, కానీ అంత అవకాశ సమయం లేదు. ట్రాక్టర్ల ఒక్కదాని గురించి చెప్తాను. ట్రాక్టర్ల కంపెనీలు తమ అమ్మకాలు పెంచుకోవడానికి ప్రభుత్వపు మెడలు వంచి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి అవసరం ఉన్నా లేకపోయినా ట్రాక్టర్లు అమ్ముతున్నాయి. ఒక గ్రామంలో ఒక 3-4 అరడజను ట్రాక్టర్లు అవసరమైన చోట ఇవాళ ఒక గ్రామంలో 100 ట్రాక్టర్లు ఉన్నాయి, పని లేకుండా ఉన్నాయి. నాకు తెలిసి ఒక జిల్లాలో, తెలంగాణలో ఒక జిల్లాలో జర్నలిస్టులు బ్యాంకు మేనేజర్లతో లాలూచీ పడి డజన్ల కొద్ది ట్రాక్టర్లు కొనుక్కున్నారు. ఇది ట్రాక్టర్లు, లక్షల ట్రాక్టర్లు భారత వ్యవసాయ రంగంలోకి ప్రవేశించాయి అని అంకెలు కనబడతాయి. అంకెల వెనుక దాగి ఉన్న వాస్తవంలోకి వెళ్ళాలి, రూపం వెనుక దాగి ఉన్న సారంలోకి వెళ్ళాలి. ఈ మార్పులు ఏమిటి అని చూసేటప్పుడు కూడా ఇప్పుడు ఇంతకుముందే ప్రస్తావించున్నాను. భూమి 100 ఎకరాల భూస్వాములు ఉన్నారా అని అంటాడు. 1965లో చారు మజుందార్ 8 డాక్యుమెంట్స్లో ఒక మాట రాశారు. రైతులు ఏ వర్గానికి చెందుతారని నిర్ధారించడంలో చాలా తరచుగా ఒక పొరపాటు జరుగుతున్నది. అందుకు కేవలం భూమి పట్టా కాగితాలను ఆధారం చేసుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పొరపాటు. ఒకరి వర్గ స్థితిని వారి ఆదాయం, జీవన ప్రమాణాల ఆధారంగా విశ్లేషించవలసి ఉంటుంది. అంకెల్లో పట్టా కాగితం మీద ఎవరికి 54 ఎకరాల కన్నా ఎక్కువ ఉండడానికి వీల్లేదు కాబట్టి భూస్వామ్యం రద్దయిపోయింది. అనేక మంది బేనామీ భూస్వాములు, అనేక మంది అనుపస్థిత గైర్ హాజరీ భూస్వాములు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు, దేశవ్యాప్తంగా ఉన్నారు. కనుక భూస్వాములు ఉన్నారా లేరా అనేది భూమి ఎంత ఉంది, ఉత్పత్తి సాధనంగా అంకెల్లో ఎంత ఉంది కాదు, స్వభావం ఎట్లా ఉంది. ఒకవైపు చూస్తే పెట్టుబడిదారి వచ్చిన పెట్టుబడి స్వభావం ఏమిటి, మరొక వైపు చూస్తే గ్రామీణ భూస్వామ్య పెత్తందారీ వర్గాల స్వభావం ఏమిటి. ఇటువంటి అనేక వైపుల నుంచి ఒక్క అరగంటలో గంటలో మాట్లాడగలిగిన విషయం కాదు ఇది. ముందే చెప్పినట్టు కొన్ని 100 అధ్యయనాలు జరిగి ఉన్నాయి. ఈ 100 అధ్యయనాలు అనేక వైపుల నుంచి ఈ దేశంలో పెట్టుబడిదారీ విధానం వక్రీకృత పెట్టుబడిదారీ విధానం. ఇది నిజంగా భూస్వామ్య వ్యతిరేక పెట్టుబడిదారీ విధానం కాదు. ఇది నిజంగా ప్రగతిశీల ఆలోచనల పెట్టుబడిదారీ విధానం కాదు. ఇది భూస్వామ్యంతో మిలాఖత్తైన పెట్టుబడిదారీ విధానం. అందువల్ల ఈ సమాజం భూస్వామ్య సమాజం నుంచి పెట్టుబడిదారీ సమాజానికి ఎదగబోతూ అనేక అవరోధాల వల్ల ఆగిపోయింది. అందువల్ల అర్ధ భూస్వామ్య సమాజం 1947 వరకు ఒక సామ్రాజ్యవాద దేశానికి వలసగా ఉండినది. 1947 తర్వాత అనేక దేశాల సామ్రాజ్యవాదాలకు, మరీ ముఖ్యంగా ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, అంతర్జాతీయ మానిటరీ ఫండ్, ప్రపంచ వాణిజ్య సంస్థ వంటి బహుళజాతి సంస్థల, సామ్రాజ్యవాద సంస్థల బల్లూక పట్టులో ఈ ఆర్థిక వ్యవస్థ ఉండిపోయింది. అందువల్ల ఇది అర్ధవలస. ఈ అర్ధవలస, అర్ధ భూస్వామ్య అనే దానికి అనేక వైపుల నుంచి ఇటు ఉదాహరణలు
ఆకరాలు చూపెట్టి అందువల్ల ఈ సమాజంలో ఇవాళ తప్పనిసరిగా ప్రజాస్వామిక విప్లవ కర్తవ్యాలను పరిపూర్తి చేసే శ్రామిక వర్గ నాయకత్వాన, శ్రామిక వర్గ పార్టీ నాయకత్వాన జరిగే విప్లవం మాత్రమే, నూతన ప్రజాస్వామిక విప్లవం మాత్రమే అవసరమైన, సమాజానికి అవసరమైన ఒక విప్లవం అనే ఆలోచనకు వచ్చాం. ఇది నక్సల్బరీ చెప్పిన రోజు ఇది కేవలం చైనాకు అనుకరణ అన్నవాళ్ళు ఉన్నారు. చైనాకు అనుకరణ ఎంత మాత్రం కాదు. చైనా సమాజానికి భారత సమాజానికి అనేక తేడాలు ఉన్నాయి. చైనా సమాజంలో భారత సమాజంలాగా కులం లేదు. చైనా సమాజంలో భారత సమాజంలాగా ఒక కేంద్రీకృత పార్లమెంటరీ వ్యవస్థ లేదు. చైనా సమాజంలో యుద్ధ ప్రభువులు ఉండేవాళ్ళు. అనేక మార్పులు తేడాలు ఉన్నాయి. ఈ మార్పులు తేడాలను గుర్తించి గమనంలో పెట్టుకునే గత 6 దశాబ్దాల విప్లవోద్యమం ఇక్కడికే అవసరమైన, ఇక్కడికే సహజమైన, ఇక్కడికి తగిన ఒక విప్లవోద్యమ పందాను అభివృద్ధి చేసింది. గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచ్చినట్టు 6 దశాబ్దాల తర్వాత ఈ పందా సరైంది కాదు, ఈ పందా సరైంది కాదని పోనీ ఏమంటున్నారు మీరు? పెట్టుబడిదారీ విధానం వచ్చింది, ఎన్నికల్లో పాల్గొంటాము. మీరు మొదటి వాళ్ళు కాదు పెట్టుబడిదారీ విధానం వచ్చిందన్న వాళ్ళు. 1948లోనే ఈ దేశంలో పెట్టుబడిదారీ విధానం వచ్చిందన్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ దేశంలో ఉన్న దాదాపు 40 కమ్యూనిస్ట్ పార్టీలలో కనీసం 10 కమ్యూనిస్ట్ పార్టీలు ఇది పెట్టుబడిదారీ విధానం అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏమి చేస్తూ ఉన్నారు? ఇది కదా ప్రశ్న. విప్లవం అనేది కేవలం సైద్ధాంతిక చర్చ కాదు, పండిత చర్చ కాదు, ఆచరణ కార్యక్రమం. భూమి మీద జరగవలసిన పోరాటం, పరిశ్రమలో జరగవలసిన పోరాటం, ప్రజల జీవితాలలో జరగవలసిన పోరాటం. ఈ పెట్టుబడిదారీ విధానం వచ్చింది అని అనేక మంది అంటున్న వాళ్ళు, 50 ఏళ్ల నుంచి అంటున్న వాళ్ళు, 2 ఏళ్ల నుంచి అంటున్న వాళ్ళు, నిన్న మొన్న అంటున్న వాళ్ళు, పెట్టుబడిదారీ విధానం అంటే మీరు నిజంగా విప్లవమే చేయదలుచుకుంటే, పెట్టుబడిదారీ సమాజంలో ఇది పెట్టుబడిదారీ సమాజం అని వాదన కోసం అంగీకరించి కార్మిక వర్గ సమీకరణ జరగాలి కదా, కార్మిక వర్గంలో పనిచేయాలి కదా. మీలో ఏ ఒక్కరైనా ఒక్కటైనా చిన్న కార్మిక సంఘమైనా ప్రారంభించారా? నూతన ప్రజాస్వామిక విప్లవం తన కర్తవ్యంగా పెట్టుకున్న పార్టీ బహుశా ప్రపంచంలోనే ఒక అత్యద్భుతమైన చరిత్రాత్మకమైన గనిక బొగ్గు గని కార్మికుల సంస్థను ప్రారంభించింది, నడిపింది, నడుపుతూ ఉన్నది. మీరు ఎక్కడైనా కార్మిక వర్గాన్ని కనీసమైన స్థాయిలో ఆర్గనైజ్ చేశారా? ఇంతకుముందు అజిత్ ప్రస్తావించాడు ఇన్సరెక్షన్, అది చాలా దూరం మాట. ఒక సార్వత్రిక తిరుగుబాటు ద్వారా ప్రభుత్వాన్ని, రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవడం, అంత దూరం అవసరం లేదు. పెట్టుబడిదారీ విధానం వచ్చింది అంటున్నారు కదా, పెట్టుబడిదారీ విధానంలో మౌలికమైన ప్రజా సమూహం, పోరాడవలసిన సమూహం కార్మిక వర్గం కదా. ఆ కార్మిక వర్గాన్ని సంఘటితం చేశారా? సమీకరించారా? వాళ్ళకు అవసరమైన నినాదాలు ఇచ్చారా? వాళ్ళకు అవసరమైన పోరాటాలు చేశారా? కనీసం 30 సంవత్సరాలుగా ప్రపంచీకరణ క్రమంలో, మరీ ముఖ్యంగా ఈ 3-4 సంవత్సరాలుగా లేబర్ కోడ్స్తో కార్మిక వర్గం ధ్వంసమైపోతూ ఉన్నది. కార్మిక వర్గ హక్కులు ధ్వంసమైపోతూ ఉన్నాయి. కార్మిక వర్గంలో కనీసమైన పని చేయాలని, కనీసం నిన్న ఇవాళనైనా మేమిక కార్మికుల్లో పనిచేస్తాము అని అన్నారా? కనుక మీరు చేస్తున్న విమర్శకు అర్థం లేదు. మీరు చేస్తున్న విమర్శలో ఏ ఒక్క అంశం కూడా వాస్తవికమైనది కాదు, శాస్త్రీయమైనది కాదు. పోనీ ఇతరుల మీద విమర్శ వదిలిపెట్టి మీరు చేయదలుచుకున్న పని అంటూ ఏమైనా ఉంటే ఏమన్నా ఉన్నదా? పెట్టుబడిదారీ విధానం వచ్చిందని గత ఎంఎల్ పార్టీలలో నుంచి కూడా బయటకు వచ్చి అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. పత్రాలు రాసిన వాళ్ళు ఉన్నారు, పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు. వాళ్లలో ఏ ఒక్కరూ కూడా పోనీ పెట్టుబడిదారీ విధానం కిందనే మేము ఈ విప్లవ కార్యక్రమం చేస్తున్నాము అని ప్రకటించలేదు. కనుక అనేక వైపుల నుంచి, క్షమించాలి ఇప్పటికే
చాలాసేపు తీసుకున్నాను. అనేక వైపుల నుంచి అర్ధభూస్వామ్య అర్ధవలస విధానం, అర్ధభూస్వామ్య అర్ధవలస వ్యవస్థ అనేది 1965 నుంచి 67 వరకు చారు మజుందార్ తన 8 డాక్యుమెంట్లు రాసేటప్పుడు 8 డాక్యుమెంట్లలో 3 డాక్యుమెంట్లలో దాని గురించి ప్రస్తావించాడు. 1969 ఏప్రిల్ 22న పార్టీ ఏర్పడినప్పుడు ఈ దేశం అర్ధవలస అర్ధభూస్వామ్యం, దీనిలో నూతన ప్రజాస్వామిక విప్లవం సాధిస్తాము అని అనుకున్నాం. ఆ తర్వాత జరిగిన అనేక మార్పులు చేర్పులు ఉండవచ్చు, బహుశా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. కానీ మౌలిక పందా ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం తప్ప మరొకటి కాదు. ఈ నూతన ప్రజాస్వామిక విప్లవం పాత బూర్జువా ప్రజాస్వామిక విప్లవ కర్తవ్యాల లాంటివే కానీ శ్రామిక వర్గ నాయకత్వాన్ని నిర్వహిస్తుంది. శ్రామిక వర్గ నాయకత్వాన్ని నిర్వహించడం ద్వారా సోషలిస్టు విప్లవానికి అవకాశాన్ని సమకూర్చి పెడుతుంది. అది చైనాలో జరిగింది. అనేక ఇతర దేశాలలో ఆ ప్రయోగాలు జరిగాయి. భారతదేశంలో కూడా అటువంటి ప్రయోగం ప్రారంభమైంది, విజయవంతమైంది. అనేక ఆటంకాల వల్ల ఇవాళ ఒక వెనుకంజలో ఉంది. ఈ వెనుకంజనే చూపి లోపలి నుంచి ఒక చీడ పురుగు, ఒక వేరు చీడ అసలు విప్లవ వృక్షాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. విప్లవ వృక్షాన్ని కూల్చడం అనేది అసాధ్యం. అది తాత్కాలికంగా వెనుకంజకు గురి కావచ్చు, తాత్కాలికంగా అపజయానికి గురి కావచ్చు, అపారమైన నష్టాలను కూడా చవి చూడవచ్చు. 1951 అక్టోబర్ 21న సరిగ్గా ఇట్లాగే ఇప్పుడు నాయకత్వంలోని ఒక సెక్షన్ మాత్రమే, కానీ ఆ రోజు నాయకత్వం మొత్తంగా ఇక విప్లవాన్ని మూసేస్తున్నాము అని ప్రకటించారు. మూతపడిందా? 17 సంవత్సరాలు ఎగ్జైల్లో ఉన్న గెరిల్లాలు, తమ ఆయుధాలు దాచిపెట్టుకున్న గెరిల్లాలు 1967 నక్సల్బరీ ప్రజ్వలనంతో మళ్ళీ ఒకసారి లేచి నిలిచారు. లేచి నిలిచిన తర్వాత 67 తర్వాత కనీసం ఒక 20 పార్టీలు సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నామని ప్రకటించాయి. ఎన్నికల్లో పోయాయి. ఎన్నికల్లో అనేక రకాల డీజనరేషన్ గురయ్యాయి. అయినా సాయుధ పోరాట పంథా ఆగలేదు. సాయుధ పోరాట పంథా ఒకరు కాకపోతే ఒకరు, ఒకరు జెండా కింద పారేస్తే మరొకరు, ఒకరు కాడి కింద పారేస్తే మరొకరు అందుకుంటూనే ఉన్నారు. ఎందువల్లనంటే అది ప్రజల అవసరం, అది చరిత్ర నియమం, అది సమాజం కోరిన కోరిక. భారత విప్లవం సాధ్యమే, భారత విప్లవం సహజమే అని మన కాలము, మన చరిత్ర, మన సమాజము మనను ఆదేశిస్తూ ఉన్నాయి. ఆ ఆదేశాన్ని పాటించడమే బుద్ధిజీవులుగా మన కర్తవ్యం. బుద్ధిజీవులుగా, అధ్యయన పరులుగా ప్రజలలో ఆశను నిలిపి ఉంచడం, స్వప్నం కొడిగట్టిపోకుండా కాపాడడం ఒక గురుతరమైన బాధ్యత. పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక ఆ బాధ్యతను స్వచ్ఛందంగా స్వీకరించింది. పూర్వ విప్లవ విద్యార్థుల వేదికలో ఒక భాగంగా నేను ఈ 4 విషయాలు మీతో పంచుకోవడానికి అవకాశం వచ్చింది. ఓపికగా ఇంతసేపు విన్న మీ అందరికీ కృతజ్ఞత. పూర్వ విద్యార్థులుగా మరియు ప్రజలుగా ఉన్నటువంటి ఎంతోమంది అమరులు భారత విప్లవోద్యమంలో భాగమై అమరులయ్యారు. వాళ్ళ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని మరియు పడిపోయి లేచి పడి లేచి ఓడిపోయి అంతిమంగా విజయం అని చెప్తూ
నక్సల్బరి ఏకీ రస్తంటూ శ్రామిక వర్గ నాయకత్వాన నూతన ప్రజాస్వామిక విప్లవమే ఏకైక మార్గమని మరోసారి ఉదాహరణలతోని మన ముందున్నట్టు ఉంచాడు వేణన్న. అట్లాగే